హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో 2020లో మనందరం చాలా డిఫికల్ట్ టైమ్స్ ఫేస్ చేసాము. అండ్ 2021లో మనందరికీ లక్ కుదిరి మీరు అనుకున్న జాబ్స్ మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికీ. మనము హిస్టరీ ఫ్రెంచ్ రెవల్యూషన్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో దీంట్లో భాగంగానే మనము ఒకసారి థర్డ్ చాప్టర్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఒకసారి ప్రీవియస్గా మనకి ఏం డిస్కస్ చేసుకున్నామో ఒక 2 minutesలో అలా చూసుకుంటూ వెళ్దాము. మనకి లేట్ అయినా పర్వాలేదు, కానీ కొంచెము కాన్సెప్ట్ అనేది చాలా మంచిగా ఉంటే మనందరికీ కొంచెం బాగుంటుంది. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్లో మనం ఏం చెప్పుకున్నామంటే రెవల్యూషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. 14 జూలై 1789 ఒక 7,000 మెంబర్స్ ఒక మిలిషియాగా ఫామ్ అయిపోయి వాళ్ళు ప్రిజన్ మీద అండ్ బ్యాస్టిల్ ఫోర్ట్ మీద, అంటే బ్యాస్టిల్ కోట మీద అటాక్ చేసి కమాండర్ని చంపేశామని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. దాని యొక్క రీజన్ మెయిన్గా ఏంటి అంటే కింగ్ ట్రూప్స్ని పంపించేసి అక్కడున్న జనాల్ని చంపించేస్తాడని చెప్పేసి మెయిన్గా ఒక రూమర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇది జరిగింది. అండ్ అలాగే వాళ్ళు ఎందుకు రివోల్ట్ చేశారంటే ఏదైతే మనకి బ్రెడ్ ప్రైస్ అనేది పెరగడం వల్ల, అండ్ అలాగే ఫుడ్ గ్రెయిన్స్ కూడా వాళ్ళకి కొంచెం కొరత రావడం వల్ల వాళ్ళు ఈ విధంగా అటాక్ చేశారు. సో అదే ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాము. అంటే ఇంట్రడక్షన్లో ఫస్ట్ చాప్టర్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే అసలు కింగ్ ఎలా ఫామ్ అయ్యాడు, అంటే ఎప్పుడు అతను థ్రోన్లోకి వచ్చాడని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం కదా. సో 1774లో కింగ్ లూయి ద 16 బోర్బన్కి ఫ్యామిలీకి చెందిన అతను 20-year old ఉన్నప్పుడే అతను మ్యారేజ్ చేసుకున్నాడు ఆస్ట్రియన్ ప్రిన్సెస్ని. సో ఇక్కడ ఆస్ట్రియన్ ప్రిన్సెస్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్లో ఆస్ట్రియా గురించి వస్తుంది. అండ్ అలాగే అతను థ్రోన్లోకి ఎక్కినప్పుడు ఆబ్వియస్గా ట్రెజరీ అనేది చాలా ఎంటీగా ఉంది, ఎందుకంటే అప్పటికే వార్స్ అనేవి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆ ట్రెజరీ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్గా డ్రైన్ అయిపోయింది. సో ఇంకా ఇతనికి కింగ్కి ఏం చేయాలో అర్థం కాక ట్యాక్సెస్ ఇంపోజ్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ మనకి సొసైటీ అనేది ఎస్టేట్స్ కింద డివైడ్ అయింది, ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ అండ్ థర్డ్ ఎస్టేట్. అండ్ మనము మెయిన్గా ఫ్రెంచ్ రెవల్యూషన్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. క్లర్గీ అంటే ఏంటి, అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి లివ్రే అంటే ఏంటి. లివ్రే అంటే అప్పుడు వాళ్ళు యూజ్ చేసే కరెన్సీ. నెక్స్ట్ క్లర్గీ అంటే మనకి చర్చ్లో ఉండే మత పెద్దలు అండ్ అలాగే కింగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు దాంట్లో వస్తారు. నెక్స్ట్ టీతే అంటే ఏంటి అంటే అప్పుడు ఆ చర్చ్ వాళ్ళు తీసుకునే ట్యాక్స్ని టీతే అనేటోళ్ళు. నెక్స్ట్ టైలే అంటే ఏంటి అంటే ఇది ఒక డైరెక్ట్ ట్యాక్స్. సో ఇలాంటి కీవర్డ్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, మెయిన్గా కింగ్ ఎక్కువగా ట్యాక్సెస్ ఇంపోజ్ చేశాడని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే అతను ఆ కింగ్డమ్ని రన్ చేయాలి, అంటే అతని ఆర్మీని మెయింటైన్ చేయాలి, అక్కడున్న జనాల్ని మెయింటైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫీసెస్, యూనివర్సిటీస్, కోర్ట్స్ ఎట్సెట్రా అతను మెయింటైన్ చేయాలి కాబట్టి ట్యాక్సెస్ ఇంపోజ్ చేశాడు. బట్ ట్యాక్సెస్ ఇంపోజిషన్ అనేది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్ వాళ్ళు కట్టుకోకుండా ఓన్లీ థర్డ్ ఎస్టేట్ వాళ్ళ మీదనే ఆ భారం అనేది మొత్తం వేయడం జరిగింది. అండ్ అలాగే మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్యూడల్ సిస్టమ్ గురించి చూసాము. అంటే మనకి ఎవరైతే ఫస్ట్ ఎస్టేట్ వాళ్ళు అండ్ సెకండ్ ఎస్టేట్ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయో అవి థర్డ్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేసి దాని నుంచి ఏదైతే రెవెన్యూ మొత్తం వస్తుందో అది కొంత మొత్తం వరకు థర్డ్ ఎస్టేట్ వాళ్ళకు ఉంచేసి ఎక్కువ మొత్తం వరకు ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్ వాళ్ళు తీసుకుంటూ ఉండేవాళ్ళు. సో అది ఫ్యూడల్ సిస్టమ్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ పెరిగిపోతుంది, బట్ మనకి ఫుడ్ గ్రెయిన్ కూడా, అంటే గ్రెయిన్స్ కూడా మనకి దొరకడం లేదు. అండ్ అలాగే బ్రెడ్ ప్రైస్ కూడా వాళ్ళు ఏదైతే డైలీ తినే బ్రెడ్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, సబ్సిస్టెన్స్ క్రైసిస్. అంటే బేసిక్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ వాళ్ళది ఇబ్బందులో పడ్డారు, అంటే వాళ్ళకి ఫుడ్, వాటర్, షెల్టర్ ఇవన్నిటికీ ఇబ్బంది అయిందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పుకున్నాం ఈ చాప్టర్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ అన్ని కష్టాలు భరించలేక మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే మిడిల్ క్లాస్ గ్రూప్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్లోనే ఎక్కువ తెలివిగల ఉండడం ఎందుకు, మన దాంట్లో కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళు కూడా లాయర్స్ అయ్యారు అండ్ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ అయ్యి వీళ్ళు కూడా కొన్ని పుస్తకాలు రాసి జనాల్లో అవేర్నెస్ అనేది తీసుకొచ్చారనమాట. అంటే వీళ్ళ మెయిన్గా ఏంటంటే పుట్టుకతో ఎవరికి ప్రివిలేజెస్, అంటే
ప్రత్యేక హక్కులు ఎవరికి ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్బ్రేక్ ఆఫ్ ద రెవల్యూషన్. సో కింగ్ ఏం చేసేవాడు, ట్యాక్సెస్ ఇంపోజ్ చేసుకుంటూ వెళ్ళేవాడు, దీనికోసం మీటింగ్కి పిలుస్తూ ఉండేవాడు అనమాట. బట్ ఏంటంటే మెయిన్గా ఆ మీటింగ్లో ఒక్కొక్క ఎస్టేట్కి ఒక్కొక్క ఓటే ఉండాలని చెప్పేసి అతను చెప్పాడు. బట్ ఇక్కడ ఆబ్వియస్గా ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళకి ఫేవర్గా ఓటు వేసుకుంటారు కాబట్టి మనకి ఇక్కడ 2:1 అనేది అవుతుంది. సో దీనివల్ల థర్డ్ ఎస్టేట్లో ఇప్పుడు మీటింగ్కి ఎవరు వచ్చారు అంటే అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు. వాళ్ళు ఏం డిమాండ్ చేశారు అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఓటింగ్ సిస్టమ్ అనేది పెట్టండి అని చెప్పేసి అంటే కింగ్ దానికి రెఫ్యూజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఆ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి వీళ్ళంతటి వీళ్ళు ఒక అసెంబ్లీ ఫామ్ చేసుకుంటారు ఇండోర్ టెన్నిస్ కోర్ట్లో. అండ్ వీళ్ళు ఇక్కడ ఒక ఓత్ తీసుకుంటారు, మనందరికీ ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, అంటే మనందరికీ ఒక రాజ్యాంగం కావాలి, మనము ఈ మొనార్కీ సిస్టమ్ని తీసేసి మనకు కూడా రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రావాలి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో అది మనం ఇక్కడ చూసాము. సో వీళ్ళందరూ కొంతమంది ఈ టెన్నిస్ కోర్ట్ దగ్గర ఓత్ తీసుకున్న టైంలో మిగతా పీపుల్ ఏం చేస్తున్నారు అంటే ఆ బ్యాస్టిల్ ఫోర్ట్ని అండ్ ప్రిజన్ని అలా డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని రూమర్స్ ఏం స్ప్రెడ్ అయినాయి అంటే ఇక్కడ కింగ్ కొంతమంది బ్రిగాండ్స్ని హైర్ చేసుకున్నాడని, అంటే కొంతమంది గుండాల్ని హైర్ చేసుకొని విలేజెస్ మీదకి పంపించాడని చెప్పేసి రూమర్ రావడంతో వీళ్ళందరూ ఎవరైతే మనకి పీజెంట్స్ ఆర్టిజన్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారలు గడ్డపారలు ఇంకా ఫీల్డ్కి రిలేటెడ్ ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి తీసుకొని వాళ్ళు చటావ్ మీద అటాక్ చేశారు. చటావ్ అంటే కింగ్ ఆర్ నోబెల్స్ మెన్ ఉండే ప్లేస్ అనమాట, రెసిడెన్స్, దాని మీద అటాక్ చేయడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళు అక్కడ ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ తీసేసుకొని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కాల్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వరకు మనము చూసుకున్నాము. సో దాని తర్వాత మనకి 1791లో వీళ్ళు ఏదైతే రాజ్యాంగం అనుకున్నారో దానికి కింగ్ కూడా ఒప్పుకొని వీళ్ళకు ఒక రాజ్యాంగాన్ని కల్పించాడు, అంటే వాళ్ళకు ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అండ్ కొన్ని సింబల్స్ ఎట్సెట్రా ఇవి కూడా. సో ఇప్పుడు థర్డ్ చాప్టర్లోకి వచ్చేసాం. ఫ్రాన్స్ అబాలిషెస్ మొనార్కీ అండ్ బికమ్స్ ఎ రిపబ్లిక్. సో ఫ్రాన్స్ ఇప్పుడు మొనార్కీని అబాలిష్ చేసింది. మొనార్కీ అంటే ఏంటి, మాకు కింగ్ కానీ క్వీన్ కానీ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, అంటే మాకు హెరిడేటరీ కూడా, అంటే కింగ్ చనిపోయిన తర్వాత కింగ్ యొక్క కొడుకు కానీ కూతురు కానీ వీళ్ళందరూ మాకు ఇలా కింగ్స్ లాగా ఉండి వాళ్ళకి సర్టెన్ ప్రివిలేజెస్ ఇవన్నీ మాకు అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు అబాలిష్ చేసి రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని తీసుకొచ్చారు. అంటే వీళ్ళే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా మేము లీడర్ని ఎలక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఉద్దేశం అన్నమాట. సో మోడర్న్ టైమ్స్లో మనం చూసుకుంటే లైక్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకున్న విధంగా అలా మాకు ఒక లీడర్ కావాలి, బట్ మాకు మొనార్కీ అనేది అవసరం లేదని చెప్పేసి ఫ్రాన్స్ వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఇలా గొడవలు జరిగే క్రమంలో ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ మనకి ఫోర్ట్ ఇవన్నీ డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. కింగ్ ఏంటి, కింగ్కి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేక ఏం చేశాడు అంటే కాన్స్టిట్యూషన్కి సైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చెప్తున్నారు, ఆల్దో కింగ్ లూయి కాన్స్టిట్యూషన్ని సైన్ చేసినా కానీ హీ ఎంటర్డ్ ఇంటూ సీక్రెట్ నెగోషియేషన్స్ విత్ ద కింగ్ ఆఫ్ ప్రొషియా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే ఇతనికి ఏంటి లిటరల్గా ఇష్టం లేదు, కానీ ఇతనికి గతి లేక కాన్స్టిట్యూషన్ని సైన్ చేయడం జరిగిందనమాట. కానీ ఇక్కడ ఒక కుట్ర పన్నుతున్నాడు చూడండి, ఏంటి, సీక్రెట్ నెగోషియేషన్స్ చేస్తున్నాడు అనమాట ప్రషియాతో. సో ఒకసారి మనం ప్రషియాని మ్యాప్లో చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇది మనకి 1789లో ఉన్న యూరోప్ మ్యాప్లో మనకు ఒకసారి ప్రషియా ఎక్కడుందో చూసుకుందాము. సో మనందరికీ తెలుసు, ఇక్కడ ఈ గ్రీన్ కలర్ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని ఫ్రాన్స్ అంటున్నాము. అండ్ ఇక్కడ ఈ బ్లూ కలర్ రీజియన్ ఉంది చూసారా, వాటర్ కలర్లో మనకి ఇక్కడ రాశారు చూడండి, PRUSSIA. సో ఇది ప్రషియా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రీజియన్ వచ్చేసి ఆస్ట్రియా అనమాట.
సో ఆస్ట్రియా నేను ఇందాక మిమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకోమన్నా అంటే ఆస్ట్రియా అనేది మన కింగ్ గారి అత్తగారి ఇల్లు అనమాట అది. ఎందుకంటే వాడు ఏం చేశాడు కింగ్ ఆస్ట్రియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈ రీజియన్ ఆస్ట్రియా. సో ఈ మ్యాప్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనుకుంటే నేను ఇంకొక మ్యాప్ చూపిస్తా. సో మనకి ఇది కొంచెం చిన్నగా ఉంది మ్యాప్, బట్ ఒకసారి మీరు అడ్జస్ట్ అవ్వండి. మనకి ఈ ఏరియా వచ్చేసి ఫ్రాన్స్ అండ్ అలాగే ఇది ప్రష్యా కదా. నెక్స్ట్ కింగ్డమ్ ఆఫ్ ప్రష్యా చూడండి. సో ఇది ప్రష్యా అండ్ ఇది ఫ్రాన్స్. సో ఇక్కడ నెగోషియేషన్ అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఇక్కడ సంధి కుదుర్చుకున్నాడని చెప్పుకోవచ్చు, లేకపోతే రాజీ పడ్డం అని చెప్పుకోవచ్చు, ఆర్ఎల్స్ మనకి ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ పక్క నైబరింగ్ కంట్రీస్లో ఉన్న జనాలు కూడా చాలా షాక్కి గురయ్యారనమాట. ఏంటి ఫ్రాన్స్ ఈ విధంగా డెవలప్ అవుతుంది, మనం ఎలాగైనా దీన్ని తొక్కివేయాలి అని చెప్పేసి ఈ పక్క కంట్రీస్ వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారనమాట. ఎందుకు మనం కూడా ట్రూప్స్ని పంపించేసి మనము ఈ ఏదైతే ఫ్రాన్స్ యొక్క డెవలప్మెంట్ ఇవన్నిటిని ఉన్నాయో మనము ఆపేద్దామని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఈ నేరపూరితమైన కుట్ర జరగక ముందే మనకి ఏదైతే నేషనల్ అసెంబ్లీ ఫామ్ అయ్యి 1791లోనే మనకు కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ అయిపోయింది కదా. సో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ 1792లో ఏం చేశారంటే వీళ్ళు వార్ డిక్లేర్ చేశారనమాట. ఎవరి మీద? ప్రష్యా మీద అండ్ ఆస్ట్రియా మీద. ఆస్ట్రియా వచ్చేసి వీళ్ళ అత్తగారు ఊరు అండ్ ప్రష్యా వచ్చేసి మన కింగ్ సీక్రెట్ నెగోషియేషన్స్ పెట్టుకుంటున్నాడు అనమాట వాళ్ళతో. సో దీనికోసం ఏం చేశారు, థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్ దీంట్లో జాయిన్ అయ్యారనమాట. సో ఏమన్నారు ఇక్కడ, థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్ థ్రాంగ్డ్ అన్నారు. థ్రాంగ్డ్ అంటే ఒక గ్రూప్ లాగా, అంటే ఒక మాబ్ లాగా తయారయ్యారు ఈ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళతో వార్ చేయడానికి. సో వీళ్ళందరూ ఏ విధంగా చూశారంటే ఈ జనాలు దీన్ని ఒక వార్ లాగా చూశారు. వార్ అంటే ఏ విధమైన వార్ అంటే పీపుల్ అగైన్స్ ద కింగ్స్ అండ్ అరిస్టోక్రసీస్ అని చెప్పేసి అన్నారు. అంటే సామాన్య ప్రజలు వర్సెస్ కింగ్స్, ఎవరైతే మనకి రాజులు ఉన్నారో రాజులకి అగైన్స్ట్గా, అండ్ అలాగే అరిస్టోక్రసీస్ అంటే ఈ దొరలు అని చెప్పేసి పిలుచుకుంటారు కదా. సో ఈ దొరతనం కూడా మాకు వద్దు అని చెప్పేసి వీళ్ళు ఆల్ ఓవర్ ద యూరోప్ వీళ్ళు కొన్ని గ్రూప్స్ లాగా ఫామ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము పాతకాలంలో ఏ యుద్ధాలు చూసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ మూమెంట్ అండ్ ఆంధ్ర మూమెంట్ ఏదైనా చూసుకున్నా కానీ మనకి జనాలు ఎక్కువగా అంటే ఇలాంటి యాక్టివిటీస్లో ఏ విధంగా జాయిన్ అవుతారంటే అక్కడ వాళ్ళు పాడే పాటల ద్వారా కానీ, లేకపోతే వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు కదా జనాల్ని. సో ఆ విధమైన మోటివేషన్ ఉంటే వాళ్ళు ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారన్నమాట. సో ఇదే విధంగా వాళ్ళు వార్ అంటే చేద్దాం అనుకున్న టైంలో మనకి ఇక్కడ ఒక పాట పాడారనమాట. ఆ పాట పేరు ఏంటంటే మెర్సైల్. సో ఈ మెర్సైల్ని కంపోజ్ చేసింది రాజెట్ డే లైల్. సో మనకి ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఇవి ఫ్రెంచ్కి సంబంధించిన నేమ్స్ కాబట్టి. సో మనం రాజెట్ డే లైల్ అని పిలుచుకుందాము, తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ మెర్సైల్ అనేది ఒక పాట ఇతను కంపోజ్ చేశాడనమాట. సో ఇతను ఏం చేశాడు, ఈ పాటని వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్యారిస్లోకి మార్చ్ చేస్తూ ఉండగా ఈ పాటని పాడడం జరిగిందనమాట. అండ్ ఇదే మెర్సైల్ సాంగ్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఒక నేషనల్ యాంథమ్ లాగా మారింది ఫ్రాన్స్కి. అండ్ ఇప్పుడు మీరు గూగుల్ చేసినా కానీ ఫ్రాన్స్ యొక్క నేషనల్ యాంథమ్ అంటే ఈ మెర్సైల్ సాంగే కనిపిస్తుంది. మనకి ఎలాగైతే జనగణమన ఉందో మన నేషనల్ యాంథమ్, వాళ్ళకి ఆ విధంగా మెర్సైల్ సాంగ్ అనేది ఉండడం జరిగిందనమాట. సో ఈ రెవల్యూషనరీ వార్స్ అంటే ఎవరైతే పీపుల్ రివోల్ట్ అయ్యి యుద్ధం చేస్తున్నారో వీళ్ళకి బాగా లాస్ రావడం జరిగింది. అండ్ అలాగే ఎకనామిక్ డిఫికల్టీస్, అంటే వాళ్ళు డే టు డే లైఫ్ని కొనసాగించడం కూడా చాలా ఇబ్బందికరంగా మారిందనమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు ఒక యుద్ధం జరుగుతుందంటే మనకి నష్టం కూడా చాలా ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది. సో ఈ విధంగా నష్టాలు అనేవి ఆబ్వియస్గా మనకి చూస్తూనే ఉంటాము. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు వార్స్కి వెళ్ళేసి. అండ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ వచ్చి పడిందనమాట. ఎందుకు? వాళ్ళు వాళ్ళ జీవనాధారం కొనసాగించాలంటే వీళ్ళే ఏదో ఒక పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని వీళ్ళ ఫ్యామిలీస్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఎన్ని ఇబ్బందులు అవుతున్నా కానీ మనకి ఇక్కడ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ వర్ కన్విన్స్డ్ దట్ ద రెవల్యూషన్ హ్యాడ్ టు బి క్యారీడ్ ఫర్దర్. ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనము ఈ రెవల్యూషన్ అనేది, ఈ యుద్ధం అనేది కొనసాగించాలి. ఎందుకు అంటే మన కాన్స్టిట్యూషన్ 1791 మనకి కొన్ని పొలిటికల్ రైట్స్ ఇచ్చింది. ఏంటి అంటే ఓన్లీ రిచర్ సెక్షన్స్ వాళ్ళే బాగుపడుతున్నారు, పువర్ వాళ్ళు ఇంకా పువర్ లానే ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఆ విధమైన ఆలోచన రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు చిన్న చిన్నగా మనకి ఈ గవర్నమెంట్కి కూడా అగెయిన్స్ట్గా కొన్ని పొలిటికల్ క్లబ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ గవర్నమెంట్ యొక్క పాలసీస్ వీళ్ళకి నచ్చకపోవడం వల్ల, అండ్ అలాగే వాళ్ళు దాని మీద ఓన్లీ రిచర్ సెక్షన్స్ వాళ్ళే బాగుపడుతున్నారు, మేము మిడిల్ క్లాస్ అండ్ పువర్ పీపుల్ మేము ఇలాగే ఉంటున్నామని చెప్పేసి చిన్న చిన్నగా గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మనకి వీళ్ళందరూ ఫామ్ అవుతూ ఉన్నారనమాట. సో ఇలాంటి గవర్నమెంట్ క్లబ్స్లో మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ క్లబ్ ఏదంటే జాకోబిన్స్ క్లబ్. సో ఈ జాకోబిన్స్ అనే పేరు ఎలా వచ్చిందంటే మనకి ప్యారిస్లో సెయింట్ జాకోబ్ అనే ఒక కాన్వెంట్ ఉంది. కాన్వెంట్ అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో సర్టెన్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ని రిలీజియస్ పర్పస్ కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారనమాట. సో అది కాన్వెంట్ అంటే. అండ్ విమెన్ కూడా మనకి ఇక్కడ ఇలా ఈ పీరియడ్స్లో వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉండి వాళ్ళు కూడా కొన్ని సొంత క్లబ్స్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఈ జాకోబిన్ క్లబ్లో మెయిన్గా మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ లెస్ ప్రాస్పరస్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అనమాట. అంటే ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళే దీంట్లో వస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి చిన్న చిన్న షాప్ కీపర్స్ కానీ, ఆర్టిసన్స్ కానీ, షూ మేకర్స్ కానీ, వాచ్ మేకర్స్, ప్రింటర్స్ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా మనకి ఈ జాకోబిన్ క్లబ్లోకి ఉన్నారనమాట. సో వీళ్ళని మరి లీడ్ చేయడానికి ఒక లీడర్ ఉండాలి కాబట్టి ఆయనే మ్యాక్సిమిలియన్ రాబస్పియర్. ఈయన వీళ్ళందరినీ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళందరూ ఎప్పుడూ ఒకటి అనుకుంటూ ఉండేవాళ్ళు, ఏంటంటే మనందరము ఒక సపరేట్ డ్రెస్ కోడ్ అనేది పెట్టుకుందాము. మనము ఎవరైతే నోబుల్స్ ఉన్నారో వీళ్ళ నుంచి, అండ్ అలాగే ఫ్యాషన్ డ్రెస్ ఎవరైతే వేస్తూ ఉంటారో వాళ్ళ నుంచి మనం కొంచెం యూనిక్గా ఉండాలి అని చెప్పేసి వీళ్ళందరూ ఈ విధమైన స్ట్రైప్డ్ ట్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో ట్రౌజర్స్, అండ్ అలాగే ఆడవాళ్ళు కూడా ఈ విధమైన బట్టలు వేస్తూ ఉండేవాళ్ళమాట. అంటే స్ట్రైప్స్ వచ్చినాయి చూసారా, ఈ విధమైన బట్టలు వేస్తూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే మగవాళ్ళు ఇలా ఒక రెడ్ క్యాప్ కూడా ధరించేవాళ్ళు అనమాట. ఎందుకంటే వీళ్ళకు సపరేట్ చేసుకుందామని చెప్పేసి రిచెస్ సొసైటీ నుంచి. అండ్ ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఈ ట్రౌజర్స్ ఆల్రెడీ అక్కడ ఎవరు వేసుకునే వాళ్ళంటే డాక్ వర్కర్స్ వేసుకునేవాళ్ళు అనమాట. డాక్ వర్కర్స్ అంటే మనకి ఎవరైతే షిప్స్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేస్తారో వాళ్ళనే డాక్ వర్కర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి, అంటే ఒక పెయింటింగ్. ఈ పెయింటింగ్ని ఒక విమెన్ ఆర్టిస్ట్ పెయింట్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఫీమేల్ అలెగరీ ఆఫ్ లిబర్టీ అంటున్నారు. అలెగరీ అంటే ఏంటంటే ఇది ఒక హిడెన్ మీనింగ్ ఉంటుందన్నమాట ఈ పిక్చర్లో. లైక్ మీరు చూసుకున్నట్లయితే ఈమె చేతిలో మనకి కొన్ని డాక్యుమెంట్స్ లాగా కనిపిస్తున్నాయి, అండ్ చేతిలో ఒక కర్ర, ఒక రెడ్ క్యాప్, అండ్ అలాగే మనకి కొన్ని అంటే వెనకాల ఒక పిరమిడ్ కానీ అండ్ కింద ఒక సంఖ్యలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక హిడెన్ మీనింగ్ ఉన్నాయన్నమాట. ఆ మీనింగ్కి ఈ పిక్చర్ అర్థం చేసే విధంగా మనకి సింబలైజ్ చేస్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ గురించి, అంటే లిబర్టీ గురించి చెప్తున్నారు అనమాట వాళ్ళు. సో ఇక్కడ దాని గురించి ఇచ్చారు చూడండి, మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇట్ వాజ్ ఎ వే ఆఫ్ ప్రొక్లైమింగ్ ద ఎండ్ ఆఫ్ ద పవర్ వీల్డెడ్ బై ద వేరర్స్ ఆఫ్ నీ బ్రీచెస్ అని చెప్పేసి. అంటే వీళ్ళు మెయిన్గా ఆ స్ట్రైప్డ్ క్లాత్స్ ఎందుకు వేసుకున్నారు అంటే వీళ్ళు ప్రొక్లైమ్ చేసుకున్నారు, అంటే వీళ్ళు ప్రకటించుకున్నారనమాట, మనము ఆ పవర్ ఎండ్ చేయాలి,
ఎవరెవరికి అంటే మనకి ఎవరైతే నీ బ్రీచెస్ వేస్తారో వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఉండాలని చెప్పేసి. సో ఒకసారి ఆ నీ బ్రీచెస్ వేసే మన నోబుల్స్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనము, సో నీ బ్రీచెస్ అంటే ఇవి మనకి ఇక్కడ కాళ్ళకి కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇతను ప్యాంట్ వేసుకున్నా కానీ దీనిపైన వైట్ కలర్లో కట్టుకోవడం జరిగింది నీ బ్రీచెస్. సో అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట, చాలా ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళ నుంచి మనకి డిఫరెన్షియేషన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు మెయిన్గా ఆ స్ట్రైప్డ్ క్లాత్స్ అనేది వేసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ ఈ విధంగా వాళ్ళు ఆ బట్టలు ధరించి ఈ జాకోబిన్స్ని అందరిని ఏమని పిలిచేవాళ్ళు అంటే శాన్స్ క్యులోటెస్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. అంటే దీని యొక్క లిటరల్ మీనింగ్ ఏంటి అంటే దోస్ వితౌట్ నీ బ్రీచెస్. సో వీళ్ళు నీ బ్రీచెస్ వేసుకోలేదు కదా, ఓన్లీ స్ట్రైప్డ్ క్లాత్స్ వేసుకున్నారు కాబట్టి దోస్ వితౌట్ నీ బ్రీచెస్ అని చెప్పేసి దీని యొక్క అర్థం. అండ్ అలాగే ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు అడిషనల్గా ఒక రెడ్ క్యాప్ వేసుకోవడం చూసాం మనం ఇక్కడ పిక్చర్లో. సో ఈ రెడ్ క్యాప్ ఏం సింబలైజ్ చేస్తుందంటే మాకు ఫ్రీడమ్ కావాలి, అంటే మాకు లిబర్టీ కావాలి అని చెప్పేసి అర్థం. బట్ మహిళలు ఆ విధంగా రెడ్ క్యాప్ అనేది ధరించలేదు. సో ఇక్కడ సమ్మర్ వచ్చింది. ఇప్పుడు సమ్మర్ 1792లో ఈ జాకోబిన్స్ అందరూ ఏం చేశారంటే ఒక ఇన్సరక్షన్ని ప్లాన్ చేశారనమాట. అంటే ఒక తిరుగుబాటు, అంటే ఒక విప్లవాన్ని వీళ్ళు ఫామ్ చేశారనమాట. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారిషియన్స్, అంటే ప్యారిస్లో ఉండే వాళ్ళని ప్యారిషియన్స్ అంటారు. లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారిషియన్స్ వీళ్ళు కొంతమంది గుంపులుగా ఫామ్ అయిపోయి, ఎందుకు వీళ్ళకి ఫుడ్ సప్లైస్ అనేవి చాలా తగ్గిపోయినాయి అండ్ అలాగే ప్రైజెస్ కూడా పెరిగినాయి కాబట్టి వీళ్ళు ఆగస్టు 10న ఏం చేశారంటే ప్యాలెస్ ఆఫ్ ట్యూలరీస్ని డెస్ట్రాయ్ చేశారు అండ్ కింగ్ యొక్క గార్డ్స్ని చంపేయడం జరిగింది. అండ్ అలాగే కింగ్ని కూడా వీళ్ళు హాస్టేజ్ లాగా చాలా గంటలు ఉంచుకున్నారనమాట. తర్వాత అసెంబ్లీ ఏం చెప్పింది అంటే ఆ రాయల్ ఫ్యామిలీని జైల్లో పెట్టేసేయండి, అంటే ప్రిజన్లో పెట్టేసేయండి అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈసారి ఏం చేశారు అంటే 21 ఇయర్స్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్తికి సంబంధం లేకోకుండా ప్రతి ఒక్కరికి ఓట్ కల్పించే అధికారం కావాలని చెప్పేసి చెప్పారు. అంతకుముందు ఏముంది, 25 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి అండ్ అలాగే వేజెస్ 3 రోజులు వేతనం ఏదైతే ఉందో అది ట్యాక్సెస్ కింద చెల్లించే వాళ్ళకి అధికారం ఉండేది కదా. బట్ ఇప్పుడు రిగార్డ్లెస్ ఆఫ్ వెల్త్ 21 ఇయర్స్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఓటింగ్ హక్కు లభించిందనమాట. సో ఇప్పటి వరకు మనకి ఏం జరుగుతుందంటే కింగ్ అనేవాడు కాన్స్టిట్యూషన్కి ఆమోదం తెలిపాడు అండ్ ఆ కింగ్ అనేవాడు అలానే ఉన్నాడు, బట్ సీక్రెట్ నెగోషియేషన్ జరుపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది అంటే ఒక న్యూలీ ఎలక్టెడ్ అసెంబ్లీ ఫామ్ అయింది, దీని పేరే ద కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ ఫైనల్గా 21 సెప్టెంబర్ 1792 అంటే 1791లో మనకి రాజ్యాంగం అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. 1792లో అంటే దీని నెక్స్ట్ ఇయర్ వీళ్ళు కంప్లీట్గా మొనార్కీని అబాలిష్ చేసేసి ఫ్రాన్స్ని ఒక రిపబ్లిక్ నేషన్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అండ్ మనకి ఇక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అంటే A republic is a form of government where the people elect the government including the head of the government. అంటే జనాలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా గవర్నమెంట్ని ఎన్నుకుంటారు అండ్ అలాగే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ని కూడా ఎన్నుకుంటారు. ఇక్కడ నో హెరిడిటరీ మొనార్కీ అన్నారు, అంటే కింగ్ యొక్క కొడుకు కానీ కూతురు కానీ పాలించే అధికారము లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అండ్ కొత్తగా ఫామ్ అయిన అసెంబ్లీ ఇప్పుడు ద కన్వెన్షన్ అని చెప్పుకున్నాం కదా. సో వీళ్ళు ఏం చేశారు అంటే కింగ్ లూయి ఎవడైతే సీక్రెట్ నెగోషియేషన్స్ పెట్టుకుంటున్నాడో వాడికి ఏం చేశారు అంటే అతని యొక్క ఓన్ కంట్రీని బిట్రే చేశాడు, అంటే మోసం చేశాడు, అంటే ఉన్న గవర్నమెంట్ని కానీ లేకపోతే కంట్రీ కానీ బిట్రే చేయడాన్ని మనం ఇక్కడ ట్రెసన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా చేసినందుకు 21 జనవరి 1793న కింగ్ని పబ్లిక్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ ప్లేస్ డెలా కాన్కోర్డే అనే దగ్గర అతన్ని పబ్లిక్గా ఉరి వేయడం, అంటే ఉరి అంటే అక్కడ ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 2 మొద్దులు ఉంటాయి, కింద తలకాయ పెట్టి పైనుంచి ఒక పెద్ద బ్లేడ్ ఉంటుంది, ఆ బ్లేడ్ వదిలేస్తే అతని తలకాయని
నరికేస్తుంది అనమాట బ్లేడ్. సో ఆ విధంగా కింగ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే కొన్ని రోజుల తర్వాత ఎవరైతే క్వీన్ మేరీ యాంటోనెట్ ఉందో ఈమె కూడా అదే గతి పట్టిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ 1793లో మనకి కింగ్ చనిపోయాడు. అండ్ ఈ అవుట్కమ్ని అక్కడ జనాలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద రెయిన్ ఆఫ్ టెర్రర్. ఏదైతే కింగ్ చనిపోయిన తర్వాత 1793 నుంచి 1794 ఉందో దాన్ని ద రెయిన్ ఆఫ్ టెర్రర్ అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. సో మనము ఇక్కడ ఒక డిస్కస్ చేసాం, గుర్తుందా మీకు? ఏది జాకోబిన్స్ని ఇక్కడ ఎవరు లీడ్ చేశారని చెప్పుకున్నాము? మ్యాక్సిమిలియన్ రాబస్పేర్ అనే ఆయన లీడ్ చేశాడు కదా. సో అతని గురించి ఇప్పుడు మొత్తం ఉంటుంది చూడండి. సో రాబస్పేర్ ఫాలోడ్ ఏ పాలసీ ఆఫ్ సివియర్ కంట్రోల్ అండ్ పనిష్మెంట్. ఈయన ఏంటంటే ప్రతి ఒక్కరికి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళనమాట. అంటే ఇతనికి ఎవరైతే శత్రువు అని అనిపించాడో వాళ్ళందరినీ ఈయన గిలెటిన్ చేసేవాడు అనమాట. అంటే ఏంటో ఒకసారి చెప్తాను నేను. సో ఎవరైతే ఎనిమీస్, ఇంక్లూడింగ్ ఎక్స్ నోబుల్స్ కానీ, క్లర్గీ వాళ్ళు కానీ, లేకపోతే మెంబర్స్ ఆఫ్ అదర్ వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే ఇతని ఉన్న ఓన్ పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ, ఎవరైతే ఇతని మెథడ్స్కి అండ్ ఇతని పద్ధతులకి డిసగ్రీ చేసేవాళ్ళో వాళ్ళందరినీ ఏం చేశాడు అంటే అరెస్ట్ చేయించేవాడు, లేకపోతే ఇంప్రిజన్ చేయించేవాడు, అండ్ కుదిరితే చంపించేవాడు అనమాట. ఎప్పుడైతే కోర్టులో ఒక పర్సన్కి గిల్టీ వచ్చిందనుకోండి, అతన్ని గిలెటిన్ చేయించేవాడు. అంటే ఇందాక చెప్పాను కదా, 2 మొద్దులు ఉండేవి, కింద తలకాయ పెట్టేవాడు, పైనుంచి మనకి ఆ బ్లేడ్ అనేది తలకాయ కట్ చేసేది. దీన్ని గిలెటిన్ డివైస్ అని ఎందుకు పిలిచేవాళ్ళంటే దీన్ని కనుక్కున్న అతను డాక్టర్ గిలెటిన్ కాబట్టి దీనికి ఆ పేరు రావడం జరిగింది. సో రాబస్పేర్ని మనం ఒక మూర్ఖుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్తా చూడండి. సో ఫస్ట్ రాబస్పేర్ గవర్నమెంట్ ఇప్పుడు రూల్ చేస్తుంది కాబట్టి ఇతను ఏంటంటే కొన్ని లాస్ తీసుకొచ్చాడు. ఏంటి అంటే ఏవైతే వేజెస్, అంటే లేబర్కి మనం డైలీ వేతనం ఇస్తాం కదా, వేజెస్, ఆ వేజెస్ పైన కూడా ఒక సీలింగ్ పెట్టాడు అనమాట. అంటే ఒక పర్సన్కి మ్యాక్సిమం ఎంత వేజ్ ఇవ్వచ్చు, అండ్ అలాగే ప్రైజెస్, అంటే బ్రెడ్ ప్రైస్ కానీ ఏ ప్రైస్ అయినా కానీ ఇతనే డిసైడ్ చేసేవాడు. అండ్ అలాగే మీట్ అండ్ బ్రెడ్ కూడా రేషన్ చేశాడు అనమాట. అంటే ఇప్పుడు మనకి రేషన్ షాప్లో రైస్ ఎలా ఇస్తారో ఆ విధంగా అతనికి ఆ టైంలోనే మీట్ అండ్ బ్రెడ్ కూడా వాళ్ళకి రేషన్ షాప్స్లో లభిస్తూ ఉండే అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైతుల్ని ఫోర్స్ఫుల్గా వాళ్ళ యొక్క గ్రెయిన్స్ని సిటీస్లోకి ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పేవాడు. అండ్ అలాగే ప్రైజెస్ కూడా గవర్నమెంటే ఫిక్స్ చేసేది అనమాట. అంటే మేము చెప్పిన ప్రైజెస్కి మాత్రమే మీరు అమ్మాలి అని చెప్పేసి. అండ్ ఏదైతే ఎక్స్పెన్సివ్గా ఉన్న వైట్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్బిడన్ చేసేసాడు, అంటే దాన్ని తీసివేయడం జరిగింది. అండ్ అందరూ ఓన్లీ బ్రెడ్డే తినాలి, అది కూడా హోల్ వీట్తో చేసిన బ్రెడ్ మాత్రమే తినాలి అని చెప్పేసి ఇతను తీసుకురావడం జరిగిందనమాట. ఇదొక పాలసీ. నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఈక్వాలిటీ అనేది ఉండాలి, సార్ కానీ మేడం కానీ ఇదంతా ఏం అవసరం లేదు, అందరం సిటిజన్సే అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి చర్చెస్ని కూడా షట్ డౌన్ చేపించేశాడు. అండ్ అలాగే వాళ్ళ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో చర్చ్కి రిలేటెడ్గా వాటిని కూడా బ్యారక్స్ అండ్ ఆఫీసెస్ కింద చేసేసాడు అనమాట. సో రాబస్పేర్ పర్స్యూడ్ హిస్ పాలసీ సో రిలెంట్లెస్లీ అంటున్నాడు. ఇక్కడ రిలెంట్లెస్ అంటే ఇతను కనికరం లేకుండా ఇతనికి నచ్చిన పనులు చేపిస్తూ ఉండేవాడు. అండ్ ఈవెన్ హిస్ సపోర్టర్స్ బిగాన్ టు డిమాండ్ మోడరేషన్. అంటే ఎవరైతే అప్పటి వరకు ఇతన్ని సపోర్ట్ చేశారో వాళ్ళు కూడా ఒక మోడరేషన్ కోరారు, అంటే నియంత్రణ కోరారనమాట. అంటే మీరు చేసే పాలసీస్ని ఒకసారి మీరు కంట్రోల్ చేయాలి, ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అనే విధంగా వాళ్ళు వచ్చారనమాట. ఫైనల్గా హీ వాజ్ కన్విక్టెడ్ బై ద కోర్ట్. సో 1794 జూలైన ఆయనకి కన్విక్షన్ వచ్చింది. నెక్స్ట్ డే ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని కూడా గిలెటిన్ చేశారు. అంటే ఇతని హెడ్ కూడా ఇతని తలకాయ కూడా బిహెడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఒక 2 వ్యూస్ కనిపిస్తున్నాయి. ఒక రెవల్యూషనరీ జర్నలిస్ట్ మనకి క్యామిల్ డెస్మోలిన్స్ ఒకటి రాయడం జరిగింది. ఇతని పాలసీస్కి మరియు రాబస్పేర్ పాలసీస్కి మనకి డిఫరెన్స్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి క్యామిల్ అనే అతను ఏం చెప్తున్నాడంటే లిబర్టీ అనేది, అంటే మనకి
స్వేచ్ఛ అనేది మనకి ఒక చిన్న పిల్లవాడు లాంటిది కాదు. అంటే మనం చిన్నప్పటి నుంచే డిసిప్లిన్‌గా పెరిగి, పెరిగి సడెన్‌గా అతనికి మెచ్యూర్డ్ మైండ్ వచ్చే వరకు ఉండే విధంగా కాదు. స్వేచ్ఛ అనేది ఒక హ్యాపీనెస్, అదొక ఈక్వాలిటీ, జస్టిస్ ఇవన్నీ లాగా ఉండాలి. అంతేకాని మీకు మీకు ఎనిమీస్ అనిపించిన వాడినల్లా మీరు గిలెటినింగ్ చేయడం అనేది చాలా తప్పు. ఇది ఎంత సెన్స్‌లెస్‌గా ఉంది అది ఇది అని చెప్పేసి మనకి రాబెస్పియర్‌కి అగెయిన్స్ట్‌గా ఉండే విధంగా అతని ఒకటి రాయడం జరిగిందనమాట. బట్ ఇది రాసినందుకు ఇతన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది తర్వాతే. అండ్ రాబెస్పియర్‌ది ఒక టైప్ ఆఫ్ వ్యూ అండ్ క్యామిల్‌ది ఒక టైప్ ఆఫ్ వ్యూ అనమాట. రాబెస్పియర్ ఏంటంటే ఎవరైతే ఎనిమీస్ అనుకుంటాడో వాళ్ళందరినీ చంపించేసేవాడనమాట. సో ఇది చాలా మూర్ఖత్వం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఇతను కూడా ఫైనల్‌గా ఒక మంచి గతే పట్టింది ఇతనికి. ఇతన్ని కూడా గిలెటిన్ చేసి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ద రెయిన్ ఆఫ్ టెర్రర్ మనం ఏదైతే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నామో రాబెస్పియర్ ఏం చేశాడంటే అబౌట్ 40,000 పీపుల్ని, అంటే 1793 నుంచి 94 వరకు అబౌట్ 40,000 మందిని ఇతను గిలిటిన్ చేయించాడు అనమాట. అందుకే అక్కడున్న గవర్నమెంట్ అండ్ పీపుల్ కూడా ఇతనికి అగెయిన్స్ట్గా ఫామ్ అవ్వడం జరిగి ఇతన్ని కూడా లాస్ట్కి గిలిటిన్ చేయడం జరిగింది. ఇతన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మరి ఆ థ్రోన్ అంటే కన్వెన్షన్ని ఎవరో ఒకరు లీడ్ చేయాలి కాబట్టి మనకి ఒక 24th ప్రెసిడెంట్ అనేది రావడం జరిగింది. అతనే జాకస్ నికోలస్ బిలౌడ్ వెరన్నే అనే చెప్పే అతను మనకి లీడ్ చేశాడనమాట ఆ గవర్నమెంట్ని. సో ఫైనల్గా రాబెస్పియర్ డెత్తో మనకి ద రెయిన్ ఆఫ్ టెర్రర్ మొత్తానికి ముగించింది. సో దీని తర్వాత ఏమైందంటే మనకి కరప్షన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత మిలిటరీ కూడా మనకి ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. సో వాటి గురించి మనకి ఇప్పుడు చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ జాకోబిన్ గవర్నమెంట్ ఫైనల్గా పడిపోయింది. సో జాకోబిన్ గవర్నమెంట్లో మనకి రాబెస్పియర్ ఎవరైతే ఉన్నాడో ఇతను పబ్లిక్ సేఫ్టీ యొక్క కమిటీ ఏదైతే ఉందో దానికి హెడ్ అనమాట ఇతను. అండ్ ఇప్పుడేం జరుగుతుంది అంటే ఆ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మనకి ఒక కొత్త కాన్స్టిట్యూషన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాంట్లో ఏంటంటే నాన్ ప్రాపర్టీడ్ సెక్షన్ ఎవరికైతే ప్రాపర్టీస్ లేవో వాళ్ళకి ఓటింగ్ అధికారం అనేది డినై చేశారనమాట. సో ఇప్పుడు ఏం చేశారంటే మనకి ఒక డైరెక్టరీని తీసుకొచ్చారు. ఈ డైరెక్టరీలో ఏంటంటే ఒక 5 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళే డే టు డే యాక్టివిటీస్ రన్ చేస్తూ ఉండాలన్నమాట కంట్రీ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే లెజిస్లేటర్. సో ఈ డైరెక్టరీ మనకి 1795 నుంచి 1799 వరకు వీళ్ళు రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ మనకి 2 ఎలక్టెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్నారు కాబట్టి ఒకటి వచ్చేసి డైరెక్టరీ, దీంట్లో 5 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేచర్లు ఏంటంటే మనకి ఫర్దర్గా 2 విధాలుగా డివైడ్ అయి ఉందన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి, కౌన్సిల్ ఆఫ్ 500, నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ ఏన్షియంట్స్ అని. సో కౌన్సిల్ ఆఫ్ 500లో మనకి 500 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళు కొత్త కొత్త లాస్ ప్రపోజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ ఏన్షియంట్స్లో ఏంటంటే వీళ్ళు ఆ లాస్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా డైరెక్టరీస్కి అండ్ లెజిస్లేటివ్స్కి మధ్యలో క్లాషెస్ వస్తూ ఉండేవి. బట్ మనకి ఎప్పుడైతే ఈ డైరెక్టరీ అనేది పవర్లోకి వచ్చిందో ఆ టైంలో మనకి చాలా వరకు ఫెమైన్ చూసాము, అంటే కరువులు చూసాము, సివిల్ వార్ చూసాము, అండ్ అలాగే ఇంటర్నల్గా కరప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. అండ్ దాంతోపాటుగా నైబరింగ్ కంట్రీస్తో కూడా వీళ్ళు యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మిలిటరీ పవర్ అనేది కొంచెం పెంచుకొని మిలిటరీ లీడర్ ఉండేవాడు అనమాట. అప్పుడు ఎవరు లీడ్ చేసేవాళ్ళు అంటే నెపోలియన్ లీడ్ చేసేవాళ్ళు వీటి తరపున. సో ఆ టైంలో మనము క్రైసిస్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. అండ్ ఎవరైతే కొంచెం రివోల్ట్ చేసేవాళ్ళో వాళ్ళపైన మిలిటరీ ఫోర్స్ అనేది యూజ్ చేస్తూ ఉండేవాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎలక్షన్స్ పెట్టినప్పుడు వీళ్ళకి అనుకున్న విధంగా రిజల్ట్స్ రాకపోతే వాటిని కూడా వీళ్ళు అణిచివేస్తూ ఉండేవాళ్ళు. బట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఫైనల్గా ఇది ఒక ఇన్స్టేబుల్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డైరెక్టరీ అనేది రోజు రోజుకి కరప్షన్ అనేది పెరిగిపోయింది. అండ్ అలాగే ఈ కరప్షన్ వీటన్నిటిని చూసి ఏం చేశారంటే
ఆ కంట్రీలో ఉన్న మిలిటరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్లోకి రావడం జరిగిందనమాట. సో మనకి ఎక్కువ యుద్ధాలు ఎవరు లీడ్ చేశారు అంటే నెపోలియనే లీడ్ చేశారు కాబట్టి మనకి ఫైనల్గా 1799 నవంబర్ 9న మన ఈ డైరెక్టరీని ఓవర్‌త్రో చేసేసి ఫైనల్‌గా మనకి నెపోలియన్ బోనపార్టే పవర్‌లోకి రావడం జరిగింది. సో నెపోలియన్ ఏం చేశారు అంటే ఈ డైరెక్టరీని ఇతను తొక్కివేసి ఒక కొత్త గవర్నమెంట్‌ని తీసుకురావడం జరిగింది. దాన్నే కాన్సులేట్ అంటారు. సో ఈ కాన్సులేట్‌ని ఇతనే లీడ్ చేశాడు కాబట్టి ఇతనే ఫస్ట్ కౌన్సిల్ మెంబర్ అండ్ అలాగే తర్వాత ఇతనే ఒక ఎంపరర్ లాగా ట్రీట్ చేసుకున్నాడు. అంటే ఒక డిక్టేటర్ లాగా కూడా ఇతను ట్రీట్ చేసుకున్నాడనమాట. డిక్టేటర్ అంటే ఇప్పుడు తెలుసు కదా ఫ్రెండ్స్, నేను ఒక ప్రీవియస్ చాప్టర్‌లో దాని యొక్క డెఫినిషన్ చెప్పాను మీకు. డిక్టేటర్ ఎప్పుడైతే మనకి అధికారంలోకి వస్తారో అతను ఎవ్వరు ఏం చేసినా గానీ అధికారంలో నుంచి కిందకి రాడనమాట. సో ఈ విధంగా మనకు ఒక మిలిటరీ డిక్టేటర్ నెపోలియన్ బోనపార్టే లీడ్ చేస్తున్నారు ఇప్పటినుంచి. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనకి ద రెయిన్ ఆఫ్ టెర్రర్ ముగిసిపోయింది. అంటే ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా ముగిసిపోవడం జరిగి ఫైనల్గా నెపోలియన్ బోనపార్టే మనకి లీడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో దీంతో ఈ చాప్టర్ మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డిడ్ విమెన్ హ్యావ్ ఏ రెవల్యూషన్ అని చెప్పేసి మనకి నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.